భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు పిలుపు మేరకు సేవాపక్ష కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కుల్కచర్ల మండల అధ్యక్షులు గుడాల వెంకటేష్ ఆధ్వర్యంలో కుల్కచర్ల మండల కేంద్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా గణపరం వెంకటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించిన నేడు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులో వివిధ మహనీయుల విగ్రహాలను, రోడ్లను శుభ్రం చేయడం జరిగిందని అన్నారు. నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు ప్రతిరోజు గ్రామాల శుభ్రత చేపించడానికి ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాల శుభ్రతకి నాంది పలికి ప్రజల ఆరోగ్యం హే పరమావధిగా సాగుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్, ప్రధాన కార్యదర్శి పోమాల్ నరేష్, మండల ఎంపీటీసీలు కో కన్వీనర్ గాదె మల్లేష్, కిసాన్ మోర్చా మాజీ జిల్లా ఉపాధ్యక్షులు బోయిని భీమయ్య, బీజేవైఎం కన్వీనర్ గడుసు మహిపాల్, ఉపాధ్యక్షులు కొండ అంజి రాజు, కార్యదర్శి రామచంద్రయ్య, బీజేపీ నాయకులు కుమ్మరి గోపాల్, శ్రీశైలం, రాములు, ప్రవీణ్, చాగంటి నరసింహులు, కృష్ణయ్య, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి ఆదేశానుసారం ఏదైతే 17th సెప్టెంబర్ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా 17th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు ఏదైతే కార్యక్రమాలు ఇచ్చిండ్రో ఆ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ప్రధాన చౌరస్తా అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు మేము శుభ్రం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యువతకు స్ఫూర్తిదాత అయినటువంటి వివేకానంద గారి కూడా ఈరోజు అక్కడ కూడా శుభ్రం చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశం కోసం, దేశ ప్రజల కోసం, అభ్యున్నతి కోసం ఏ విధంగా కృషి చేస్తున్నాడో అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కుల్కచర్ల గ్రామ పంచాయతీకి ఏదైతే నిధులు వస్తూ ఉన్నాయో కేంద్రం నుంచి, అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ వర్కర్లు కానివ్వండి, గ్రామ పంచాయతీ కానివ్వండి, అనేకమైన నిధులు ఈరోజు కేంద్రం ఇస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలు మాకు ఇక్కడ ఈ భాగ్యం కలిగినందుకు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహము శుభ్రం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు రోజున ఈ యొక్క నరేంద్ర మోడీ ఏదైతే చేపట్టిండో ధర్మం పట్ల, నీతి పట్ల, నిజాయితీ పట్ల ఏ విధంగా కృషి చేస్తున్నాడో ఈ యొక్క భారతదేశాన్ని ఒక అభ్యున్నత స్థితికి ఏదైతే ఎక్కడో ఉన్న భారతదేశ చిత్రపటాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలోనే 3వ స్థానానికి తీసుకుపోయిందంటే ఆ ఘనత ఈరోజు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆయన అడుగుజాడలో ఇక్కడున్న మనమందరం కూడా నడిచి ఈ కుల్కచర్ల మండలంను కూడా ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ఇక్కడ ఉన్నాం. కాబట్టి మనమందరం కలిసి ఆయన అడుగుజాడలు నడిచి ఆయన చేసే కార్యక్రమాలను కూడా మనం కూడా పాల్గొని చురుకుగా పనిచేయాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. ఈరోజు నరేంద్ర మోడీ పుట్టిన సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు వెంకటయ్య గారికి, మైపాల్ గారికి, కార్యకర్త బంధువులందరికీ ధన్యవాదాలు. అందరం కూడా శుభ్రత ఏర్పరచుకొని ఆరోగ్యంగా ఉంటే మరి ఏ ఆరోగ్యంగా బారిన పడ్డ లక్షల రూపాయలు అవుతున్నాయి. కాబట్టి అది ఆరోగ్యమే మహాభాగ్యమో, డబ్బులు ఖర్చు కాకుండా అన్నారంటే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని మరి మన గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు, చెత్త ట్రాక్టర్లని కేంద్ర గవర్నమెంట్ నిధుల నుండి గ్రామ పంచాయతీకి ఇచ్చి ప్రతి ఇంటికి తిప్పుకుంటూ ఆ ఇంటి ముందర ఉన్న చెత్తని తీసుకొచ్చి ఆ బండ్లు వేస్తే ఇంటి పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంటున్నాయి. ఆ విధంగా అతను అనుకున్న విధంగా 90% వరకు ఇప్పటి వరకు ప్రజలందరూ కూడా స్వచ్ఛ భారత్ని పాటిస్తున్నారు. అందరూ సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమం తెచ్చినందుకు వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.